వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం నిరాసక్తత వల్లే ఆంధ్రప్రదేశ్ పనితీరు అధ్వాన్నంగా మారిందని ఎంపీ జీవీఎల్ అన్నారు. భారతదేశం నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు 11,59 కోట్లు అని, ఆంధ్రప్రదేశ్ ఖాతా 1,290 కోట్లు మాత్రమేనని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. తాను అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ విషయాన్ని వెల్లడించారని జీవీఎల్ పేర్కొన్నారు. తెలుగువారు సాఫ్ట్వేర్ రంగాన్ని శాసిస్తున్నారు అన్నది వాస్తవం. అందున ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి సాఫ్ట్వేర్ రంగ నిపుణులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల్లో పనిచేసి ఐటీ రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్నారు. దీనికి సంబంధించి నేను ఈరోజు పార్లమెంట్లో ఒక ప్రశ్న అడగటం జరిగింది. దేశంలో సాఫ్ట్వేర్ ఎగుమతులు ఏ మేరకు ఉన్నాయి, దానిలో వివిధ రాష్ట్రాల పాత్ర ఏమిటి అని అడిగితే చెప్పిన వాస్తవాలు నిజంగా తీవ్రమైనటువంటి బాధను కలిగించాయి. దేశవ్యాప్తంగా 11,59,000 కోట్ల రూపాయల మేరకు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటే, ఎగుమతులు జరుగుతుంటే, ఆంధ్రప్రదేశ్ కనీసం ఈ సాఫ్ట్వేర్ మ్యాప్లో ఎక్కడా ఒక చుక్క కూడా గుర్తింపు లేదు. అదే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఆ మూడే దాదాపుగా ఈ రంగాన్ని శాసిస్తున్నాయి. దేశ జనాభాలో 4% ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్